ప్రభుత్వం ఈ రకంగా దొంగ లెక్కలు చూపించడం చాలా దురదృష్టకరమైన విషయంగా నేను భావిస్తున్నాను వెంకటకృష్ణ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. లైన్ లోకి వచ్చి అప్డేట్ చేశారు. థ్యాంక్ యూ సార్. రైట్, ఒక్క నిమిషం మనం టైం కూడా దగ్గర ఉంది. అంటే దీంట్లో ఒక చిన్న అంటే వీళ్ళు ముఖ్యమైన జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో ప్రభుత్వ డబ్బును వృధా చేస్తున్నడానికి ఇదే ఎగ్జాంపుల్ ఒక హాఫ్ మినిట్లో క్లోజ్ చేస్తారు. మీరు అందరు టీవీ చూసేలకు అర్థమైంది. ఇప్పుడు 69,30,00,000 నెలకు రెంట్ ఇస్తున్నామని చెప్పారు, వీళ్ళే ఒప్పుకున్నారు కదా. అంటే ఇక్కడ ఇచ్చే డబ్బంతా హెచ్ఆర్ఏ కింద వాళ్ళకి ఇచ్చినట్టే కదా. అంటే సంవత్సరానికి 800 కోట్లు, అంటే 5 సంవత్సరాలు కలిపి 4,000 కోట్ల రూపాయలు. ఇదే బిల్డింగ్స్ని కన్నా 2019లో ఒక 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇదే ఎంప్లాయీస్కి ఇచ్చుంటే మనకు ఈ 5 సంవత్సరాల మిగిలిన డబ్బులు 4,000 కోట్ల రూపాయలు. తెచ్చిన లోను 2,000 కోట్ల రూపాయలు. మరి చంద్రబాబు నాయుడు గారు 2,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ బిల్డింగ్లు కట్టడం ద్వారా మనకు 4,000 కోట్ల రూపాయలు రెంటల్ రూపంలో మిగిలితే 2,000 కోట్లు బ్యాంకులకు కట్టినా కూడా ఆస్తి మనకు మిగిలి ఇంకో 2,000 కోట్ల రూపాయలు డబ్బులు మిగిలేదు. అసెట్ ఉండేది ప్లస్ 2,000 కోట్ల ఎక్సెస్ ఉండేది. ఈ రోజు వీళ్ళు చేసిన తెలివి తక్కువ పనికి 4,000 కోట్లు రెంట్లు పే చేశారు. 2,000 కోట్లు ఖర్చు పెట్టిన బిల్డింగ్స్ ఈ రోజు శిథిలావస్థకు వచ్చినాయి. ఏం మనుషులండి మీరు? మీ డబ్బు అయితే జగన్మోహన్ రెడ్డి గారు 1 రూపాయి తిరుపతి హుండీ గారు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బు అయితే 1 రూపాయి కూడా తిరుపతి హుండీ లేడు. అదే ప్రజాధనం అయితే విచ్చలవిడిగా ఖర్చు పెట్టారు. అవును సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఓకే, ఆఫీసర్లకు సోయి ఉండాలి కదా.